తను హైదరాబాద్ నుంచి వస్తున్నాడు, నేను ముందు వెళ్ళాను అక్కడ కవరేజ్కి, జకీర్ది కారు లేట్ అయిందని నన్ను వెళ్ళిపోమన్నారు అడవిలోకి. బయట ఉండి కవర్ చేయాల్సింది నేను, అడవిలోకి వెళ్ళాల్సింది జకీరు. చివరికి అడిదిట్ అయ్యింది. నేను అడవిలోకి వెళ్ళిపోయి వెళ్ళేటప్పుడు ఇంకేం రాత్రిపూట కూడా ఏం తిని వెళ్ళాలి, పొద్దున్న ఏమీ లేదు. పొద్దున్నే అప్పుడు తెల్లారుజామున వీళ్ళు 5ంటికి బయలుదేరదీశారు. ఆ టైంలో ఏం దొరుకుద్ది, ఏదో ఇడ్లీ తీసుకుంటే సాంబార్ అన్నాడు, అది చూస్తే దరిద్రంగా ఉంది, ఏం తినలేకపోయాం. అట్లా వెళ్ళిపోయాం, ఈ ఎర్రగొండపాలెం ఆ రూట్లోంచి పోయాం అనమాట లోపలికి. అయిపోయాక ఆ కడుపులో ఏమీ లేదు, దారుణమైనటువంటి పరిస్థితి, మంచినీళ్ళు తాగి వెతికినది. రాత్రికి 11 ఉన్నప్పుడు ఇతను వచ్చిన తర్వాత అట్లా నడుచుకుని ఒక గూడెం దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ గూడెంలో ఆ టైంలో కడుపులో నకనకలాడిపోతా ఉన్నప్పుడు అప్పుడు అన్నం వండి పెట్టారు అక్కడ ఉన్నటువంటి ఒక హాస్టల్లో ఉన్న టీచర్ గారు. ఆకలి విలువ ఆ రోజున తెలిసింది. లేదా నీళ్లలో గోదావరి వరదలప్పుడు చిక్కుకుపోయి ఓ రోజున ఇబ్బంది పడ్డాం, అక్కడ తెలిసిందంటే ఆకలి విలువ అనేటటువంటిది. ఆకలి వేసే డబ్బులు జేబులో ఉన్నాయి, తినడానికి ఏముండదు కదా అక్కడ, అడవికి ఇవ్వలేము లేకపోతే నదికి ఇవ్వలేము కదా. కాబట్టి అట్లాగా ఇప్పుడు విలువ తెలుస్తుంది ఒక ఆస్పెక్ట్. రెండవది ఏంటంటే వీళ్ళు అనుకుంటున్నది రైట్, మనల్ని సైకలాజికల్గా ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఏమీ లేదు 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 అని ఫీల్ అయినప్పుడు ఎంత ఇచ్చినా గొప్పగా అనిపిస్తుంది. అదే ఇది వస్తుంది అన్నప్పుడు, ఇప్పుడు జగన్ ఏమనుకున్నారు, 4,000 ఇదే 3,000 వచ్చింది కదా, 4,000 ఇస్తాడులే అనుకున్నారు. మీరు చూడండి జగన్